రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈ రోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్ లో ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈ రోజు తెర మీదకి తెస్తున్నారు. అధ్యక్ష 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళని మా కొడుకులని చెప్పిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష కేవలం రాజకీయాలే. మనం ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సు వద్దు, ఆటో వాళ్ళని లేపుతారు. అధ్యక్ష ఇలా మూసి ప్రక్షాళన హైదరాబాద్ లో 1,20,00,000 మంది పైచిలకి ఈ రోజు హైదరాబాద్ లో ఉంటే నగరం నడి బొడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష. గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈ రోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈ రోజు మేము ఎందుకు ఆలోచించామంటే గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టినాం కాబట్టి ఒక సెంటిమెంట్ గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు దానివల్ల మల్టిపుల్ గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్ లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు. అధ్యక్ష కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీలో రాదు. 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం.